హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇవాల్టి క్లాస్లో మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కోసం పేపర్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సెక్షన్ బిలో ఉంటుందన్నమాట ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనకి ఎక్కువగా కరెంట్ అఫైర్స్ కూడా అడగడానికి ఆస్కారం ఉందన్నమాట. సిలబస్ ప్రకారం చూసుకుంటే కరెంట్ అఫైర్స్ కూడా అడగడానికి ఆస్కారం ఉంది. ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇవాళ నేను మీకు 2 కాన్సెప్ట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి వచ్చేసి నేషనల్ క్వాంటమ్ మిషన్, ఒకటి ఇంకోటి వచ్చేసి రూమీ 1 అనమాట. ఈ రెండు కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా. చాలా 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 ఇంపార్టెంట్. మోస్ట్ ప్రిడిక్టబుల్ టాపిక్స్లో ఈ రెండు అయితే ఉన్నాయన్నమాట. గ్రూప్ 2కి అడిగేదానికి అవకాశం అయితే ఉంది. అలానే టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కూడా అడిగేదానికి ఆస్కారం ఉంది. ఇవి మనకి ఆగస్టు కరెంట్ అఫైర్స్లో రావడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు దీనికి సంబంధించి నేను కొన్ని ఫ్యాక్ట్స్ అయితే తీసాను అనమాట. ఈ ఫ్యాక్ట్స్ తీసి మొత్తం మీకు నీట్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం. ఫస్ట్ మనము నేషనల్ క్వాంటమ్ మిషన్ గురించి చూద్దాము. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది క్వాంటమ్ ఫిజిక్స్ అనేది చాలా ఫేమస్ డిపార్ట్మెంట్ అనమాట. ఒక బ్రాంచ్, ఫేమస్ బ్రాంచ్ అది. మనకి యూరోపియన్ కంట్రీస్ చాలా ఫేమస్ అనమాట. మనకి న్యూటన్ దగ్గర నుంచి ఎస్పెషల్లీ మనకి ఆల్బర్ట్ ఐన్స్టీన్ కావచ్చు, చాలామంది క్వాంటమ్ ఫిజిక్స్లో చాలా ఫేమస్ వ్యక్తులు ఉన్నారు. అయితే ఇప్పుడు వార్తలకు ఎందుకు వచ్చిందంటే ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ సెట్ ఫర్ లాంచ్ అండర్ ది నేషనల్ క్వాంటమ్ మిషన్. మన దేశంలో ఇప్పటివరకు కూడా క్వాంటమ్ కంప్యూటర్ అనేది లేదనమాట. క్వాంటమ్ కంప్యూటర్ అనేది మొట్టమొదటిసారి మన స్వదేశీ పరిజ్ఞానంతో మనమే తయారు చేసాము, ఇప్పుడు తీసుకొస్తున్నాం. నేషనల్ క్వాంటమ్ మిషన్ ద్వారా ఈ ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ని మనమైతే లాంచ్ చేస్తున్నాం, త్వరలోనే లాంచ్ చేస్తున్నాము. అందువల్ల ఈ కాన్సెప్ట్ అయితే వార్తల్లో ఉంది. అసలు ఎందుకంటే మొత్తం ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 4 years వరకు డిలే అయిందనమాట. ఇది ఆఫ్టర్ 4 డిలే అయింది, లేట్ అయిందనమాట. ఈ క్వాంటమ్ కంప్యూటర్ని లాంచ్ చేయడం కోసం ఈ మిషన్ ద్వారా, నేషనల్ క్వాంటమ్ మిషన్ ద్వారా తయారు చేశారు. ఇందులో ఏంటంటే ఇండియాస్ క్వాంటమ్ టెక్నాలజీస్ అక్రాస్ ది 4 key వర్టికల్స్ అనమాట. 4 key వర్టికల్స్. ఇందులో 4 ఇంపార్టెంట్ థింగ్స్ అయితే యూజ్ చేస్తారనమాట వర్టికల్స్ అనేవి. అవి ఏంటంటే ఒకటి వచ్చేసి క్వాంటమ్ కంప్యూటింగ్, నెక్స్ట్ కమ్యూనికేషను, మెజర్మెంటు అండ్ సెన్సింగ్ అనమాట. ఈ 4 వర్టికల్స్ని యూజ్ చేసి, కీ వర్టికల్స్ని యూజ్ చేసి ఈ క్వాంటమ్ కంప్యూటర్ని అయితే తయారు చేయడం అయితే జరిగిందనమాట. దీనికి ఈ క్వాంటమ్ మిషన్కి మొత్తం వచ్చేసి నియర్లీ 6,000 కోట్ల రూపాయలు వెచ్చించిందనమాట. మొత్తం అలకేట్ చేసేది గవర్నమెంట్ అనేది. మనకి ప్లాన్ టు ఎస్టాబ్లిష్ దే 4 సెక్షన్ 8 కంపెనీస్ అండర్ ది, ఇక్కడ చూడండి 4 సెక్షన్ 8 కంపెనీస్ అండర్ ది ఏజెస్ ఆఫ్ ది ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ లైక్ ది ఐఐటీస్, ఐఏఎస్సి. ఇందులో వచ్చేసి మొత్తం ఐఐటీస్ని కూడా కొన్ని ఐఐటీస్ని తీసుకున్నారు. ఐఏఎస్సి ఉంది కదా, బెంగళూరులో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి సంబంధించి తీసుకున్నారు. డిఫరెంట్స్ మన ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అవన్నీ కూడా తీసుకున్నారనమాట. అలానే ఈ కంపెనీస్ మొత్తం కూడా వాటికి సంబంధించిన ఐడియాస్ మొత్తం కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ చేసి ఫైనల్గా భారతదేశం అనేది ఒక ఇండియాకి సంబంధించి మొట్టమొదటి ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ అనేది మనము తీసుకొస్తూ ఉన్నాం అనమాట. అది కూడా ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్. ఇక్కడ ఎగ్జామినేషన్ పరంగా ఎలా అడుగుతారంటే మీరు ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ అంటే ఏంటి, నేషనల్ క్వాంటమ్ మిషన్ అంటే ఏంటో క్లియర్గా చూసుకోండి. దానికి సంబంధించి ఏ సంవత్సరం అది లాంచ్ చేశారు, దానికి సంబంధించిన పాయింట్స్ అన్నీ కూడా మీరు క్లారిటీగా చూసుకోండి, ఓకేనా. అదొకటి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి రూమీ 1 అని చెప్పేసి వార్తల్లో ఉందన్నమాట. ఈ రూమీ 1కి సంబంధించి మనమైతే డిస్కస్ చేసుకుందాం. రూమీ 1 అంటే ఇండియా అచీవ్డ్ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ ది స్పేస్ జర్నీ విత్ ది లాంచ్ ఆఫ్ ది ఫస్ట్ రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్. అదే రూమీ అనమాట. మన భారతదేశంలో మొట్టమొదటిసారి ఇప్పటివరకు లేవనమాట, రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్స్ అనేవి లేవు, ఇప్పుడు మొట్టమొదటిసారి తీసుకొచ్చారనమాట. ఇదే రూమీ 1 అనమాట. దాని పేరే రూమీ 1 పేరు పెట్టారు. అదేంటంటే ఇండియాస్ ఫస్ట్ రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ అనమాట. ఇది ఎవరు డెవలప్ చేశారు? ఈ రూమీ 1 అనే దాన్ని ఎవరు డెవలప్ చేశారంటే తమిళనాడుకి సంబంధించినటువంటి స్పేస్ జోన్ అని చెప్పేసి ఒక స్టార్టప్ అనమాట. స్పేస్ జోన్ అనే స్టార్టప్ మార్టిన్ గ్రూప్తో కొలాబరేట్ అయింది. ఇది వచ్చేసి మార్టిన్ గ్రూప్ అనే దాంతో కొలాబరేట్ అయ్యి ఇద్దరు కలిసి దీని అయితే డెవలప్ చేయడం అయితే జరిగిందనమాట. ఇట్ స్టాండ్స్ అవుట్ ది ఇన్నోవేటివ్ హైబ్రిడ్ ప్రొపల్షన్ సిస్టమ్. ఇందులో వచ్చేసి వాళ్ళు కొత్తగా ఒక అడ్వాన్స్డ్గా హైబ్రిడ్ ప్రొపల్షన్ సిస్టమ్ కూడా తీసుకొచ్చారనమాట. కంబైనింగ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది బోత్ సాలిడ్ అండ్ లిక్విడ్ ఫ్యూల్స్ అనమాట. ఇందులో రెండుని యూజ్ చేస్తున్నారు. ఫ్యూల్స్ ఏమేంటి అంటే లిక్విడ్ అండ్ సాలిడ్ ఫ్యూల్స్ని యూజ్ చేసి కొత్తగా అనమాట ఇప్పుడు ఉన్నటువంటి ప్రొపల్షన్ సిస్టమ్కి కొంచెం హైబ్రిడ్గా ఒక ప్రొపల్షన్ సిస్టమ్స్ కూడా తీసుకోవడం జరిగిందనమాట ఈ ర్యాకెట్లో. ఇదేంటంటే ఒక హైబ్రిడ్ డిజైన్. ఇది మిక్స్డ్గా ఉంటుంది, అడ్వాన్స్డ్గా తీసుకొచ్చారు. తర్వాత విచ్ యూజెస్ ది సాలిడ్ ప్రొపెలెంట్ అండ్ లిక్విడ్ ఆక్సిడైజర్. ఇందులో ఏం చేస్తారంటే సాలిడ్ వచ్చేసి ప్రొపెలెంట్గా యూజ్ చేస్తారు, లిక్విడ్ వచ్చేసి ఆక్సిడైజర్గా యూజ్ చేస్తారనమాట. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ రూమీ 1 ద్వారా అంటే మన కన్వెన్షనల్ రాకెట్స్తో పోల్చుకుంటే రెడ్యూజెస్ ది రిస్క్ ఆఫ్ యాక్సిడెంటల్ డెటోనేషన్ అనమాట. బై కంబైనింగ్ దీస్ కాంపోనెంట్స్ ఓన్లీ డ్యూరింగ్ ది కంబషన్. ఇది కంబషన్ అంటే మండేటప్పుడు తీవ్రత చాలా హెవీగా ఉంటుంది కదా, అటువంటి టైంలో ఇది యాక్సిడెంట్లు ఎక్కువ జరగకుండా, ప్రమాదాలు జరగకుండా ఇది తక్కువగా ఉంటుంది, చాలా తక్కువ జరిగే ఛాన్స్ ఉన్నది ఉంటుందన్నమాట. అలా దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకంటే రీయూజబుల్ రాకెట్స్ ఇది యూజ్ చేసిన తర్వాత మళ్ళీ కూడా మనం ఉపయోగించుకోవడానికి ఉపయోగపడే విధంగా తీసుకొచ్చారు. అంటే యాక్సిడెంట్స్ అనేవి ఆటోమేటిక్గా తక్కువ ఉంటాయి
ఉంటాయన్నమాట. రీయూజబుల్ రాకెట్స్ అంటే ఏంటి, ఇలా. అయితే మనకి రీయూజబుల్ రాకెట్స్ ఇంతకుముందు ఎవరైనా తీసుకొచ్చున్నారంటే తీసుకొచ్చారన్నమాట స్పేస్ ఎక్స్ వాళ్ళు. సో ఎలాన్ మస్క్కి సంబంధించినటువంటి స్పేస్ ఎక్స్ వాళ్ళు ఆల్రెడీ రీయూజబుల్ రాకెట్స్ అయితే తీసుకొచ్చున్నారు. ఇది ఎలాన్ మస్క్కి సంబంధించింది, ఎలాన్ మస్క్కి సంబంధించింది అనమాట. మన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్కి. ఇలానే మనకి బ్లూ ఒరిజిన్ అని చెప్పేసి ఇంకో ఆర్గనైజేషన్ కూడా ఉంటుంది. సో బ్లూ ఒరిజిన్ వచ్చేసి ఎవరిదంటే ఇది కూడా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది వచ్చేసి మనకి జెఫ్ బెజోస్ అనమాట. జెఫ్ బెజోస్ వచ్చేసి అమెజాన్ ఫౌండర్ ఉన్నారు కదా, సో ఇతనికి సంబంధించింది. స్పేస్ ఎక్స్ వచ్చేసి ఎలాన్ మస్క్కి సంబంధించింది అనమాట. ఇలాంటి ఫ్యాక్ట్స్ అయితే చూసుకోండి, ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో వస్తూ ఉంటాయి కాబట్టి, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కూడా అడిగేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవి కూడా గమనిస్తూ ఉండాలి. సో దీంతో పాటుగా మనము మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మోడల్ కూడా తీసుకొచ్చున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మోడల్ తీసుకొచ్చున్నాము. అలానే ఏపీ హిస్టరీ కల్చర్కి సంబంధించి కూడా మోడల్ అయితే తీసుకొచ్చాము. ఇవన్నీ కూడా గ్రూప్ 2 మెయిన్స్ కోసం తీసుకొచ్చాము. చాలా తక్కువ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో మంచి క్వాలిటీ కంటెంట్ విత్ కరెంట్ అఫైర్స్ అనమాట సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులోనే మీకు ఎన్విరాన్మెంట్ కూడా ఇంక్లూడ్ చేసి యూనిట్ వైజ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ప్రతి యూనిట్ వైజ్ ఈ 2 మాడ్యూల్స్ యూనిట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము. సో మీరు అక్కడ క్లారిటీగా చూసుకోండి, ప్రతి ఒక్కరు కూడా నీట్గా చూసుకోండి, ఎగ్జామినేషన్ పరంగా అడుగుతూ ఉంటారనమాట. సో కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.